సువార్త 5వ అధ్యాయము. మోనిక చదువమ్మ 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ పరలోక రాజ్యం కొరకు ప్రభు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం కొరకు మనతో మాట్లాడుతున్నారు. మీతో చెప్పుచున్నాను. అక్కడ ఆ రోజున మనలాంటి ప్రజలతో చెప్పారు. ఈ రోజున సుస్పష్టంగా మనతో చెప్తున్నారు. ఏమనంటే, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యములో మీరు ప్రవేశించరు. దేవుని బిడ్డలముగా మనమందరము ఎందుకు వస్తున్నాము అంటే, దేవుడి సన్నిధికి నరకానికి వెళ్ళిపోదామని రావట్లేదు. మరి ఎందుకు వస్తున్నామండి దేవుని సన్నిధి కంటే? పరలోక రాజ్యం ప్రవేశించాలని వస్తున్నాం. అయితే ప్రభువు చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే శాస్త్రులకి నీతి ఉంది, పరిసయ్యులకు నీతి ఉంది. అయితే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. లేకపోతే మీరు ఎక్కడికి ప్రవేశించరు? పరలోక రాజ్యం ప్రవేశించరు. ఈ మాటతో ప్రభు మనల్ని సంధించునుగాక, మనతో మాట్లాడునుగాక. ఒక కథ చెప్తున్నట్టుగా నేను చెప్తాను, మీరు అందరూ కూడా నన్నే దృష్టించాలి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు. అందుకే ఎప్పుడూ లేని ఆటంకాలు ఈరోజు వచ్చాయి. వర్షం కరెక్ట్గా పట్టుకుంది. ఈరోజు బాక్స్ పనిచేయలేదు. ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అయినా ఏదేమైనా కూడా ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశించారు, మాట్లాడతారు. హల్లెలూయా. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, సజీవమైన నామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. సర్వశక్తుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాతో మాట్లాడకపోతే మేము బ్రతకలేం. మా బ్రతుకులు నిత్యము బ్రతికేటువంటి అనుభవాల్లో ఉండవు నాయన. కృపామయుడు అయిన తండ్రి, మాతో మాట్లాడండి. మాతో మాట్లాడితే ప్రభువా మా జీవితాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. మా బ్రతుకుల్లో అద్భుతాలు జరుగుతాయి. మీ కృప మా మీద విస్తరించుట చేత మీ కృపలో మేము వర్ధిల్లగలుగుతాం. మీరు విశదీకరించినటువంటి మాటలు మేము వినుట చేత తండ్రి మా విశ్వాసం పెరుగుతుందయ్యా. మా విశ్వాసం ఘనపరచబడుతుంది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించరని సెలవిస్తున్న దేవా, మా నీతి అధికమయ్యేటువంటి నీతిగా ఉండుటకు మమ్మను బలపరచండి. ఈ సమయంలో గాడిదనయ్యా, సమస్తము ప్రతికూలతలే, మానవ మాతురాల్ని తాలుకోలేనటువంటి దాన్ని, నిస్సత్తు కలిగిన దాన్ని, కృపగల దేవా నాకు మీ సహాయమును అనుగ్రహించండి. ఎప్పుడు బలహీనురాలన్నప్పుడే బలవంతురాలిగా మార్చిన దేవుడు ఈ దినాన కూడా మార్చగల శక్తిమంతుడు అయ్యా. ఎన్ని ప్రతికూలతలైనా అనుకూలతను కలిగించండి. నీ బిడ్డలు నీ సన్నిధి కొరకు ఆయుత్తపరచబడ్డారు. అదే నాన్న బాప్తిస్మిచ్చి యోహాను నీ బిడ్డలు అనబడినటువంటి వారిని పరలోక రాజ్యం కొరకు ఆయుత్తపరిస్తే, నీ బిడ్డలమైనటువంటి మేము ఈ బిడ్డలను పరలోక రాజ్యం కొరకు ఆయుత్తపరచడానికి మీ కృపను ధారాళముగా దయచేయండి ప్రభువా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మీ అధీనమందు ఉంచమని, స్వాధీనమందు ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇది చాలా పెద్ద మెసేజ్ కాబట్టి సాధ్యమైనంత మట్టుకు నేను చాలా తక్కువగా రెఫరెన్స్ చూపించి మీకు ఈ వాక్యాన్ని బోధించి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ మాట్లాడుతున్నారు, శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి.
శాస్త్రులకి నీతి ఉంది, పరిసయ్యులకి నీతి ఉంది. అయితే ప్రభువారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. ఈ దినం మనం ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశం ఏంటంటే, మీకు ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు నేను. ఆ ప్రశ్నకు మీరు ఏం చేయాలి? సమాధానం. ఎవరు సమాధానం ఇస్తారో వారు గెలిచినట్టు, ఎవరు సమాధానం ఎవరో వాళ్ళు ఓడినట్టు. నేను అన్నది కరెక్టే కదండి, చెప్తేనే కదా గెలుస్తారు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా, ప్రవేశించరా? ఇప్పుడు చెప్పండి, శాస్త్రులు పరిసయ్యులు ప్రవేశిస్తారా, ప్రవేశించరా? ప్రవేశిస్తారా, ప్రవేశించరా? మరి వాళ్ళకి నీతి ఉంది కదా. మీరు వాక్యాలు వినేసి, కొంతమంది వాక్యాలు వినలేని ఉన్నారు, విన్నవాళ్ళు ఉన్నారు. విన్నవాళ్ళు మాత్రం కాన్ఫిడెంట్గా ప్రవేశించరు. మరి నీతి ఉంది కదా అంటే మీకు తెలుసు ఏ నీతో, కొంతమందికి తెలియదు. ధ్యానం చేసుకుందాం. పరిసయ్యుల నీతి ఏంటి, శాస్త్రుల నీతి ఏంటి, ఇద్దరికే కలిపి ఉన్న నీతి ఏంటి? ఆ నీతి కంటే మనకు ఎక్కువ కావలసినటువంటి నీతి ఏంటి? ఎక్కువ అయితే మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామా, తక్కువైతే ప్రవేశించమా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుందాం. అసలు పరిసయ్యుని నీతి ఏంటి, శాస్త్రుని నీతి ఏంటి? శాస్త్రి ఎవరు, పరిసయ్యుడు ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు అంటే ప్రత్యేకింపబడిన వాళ్ళు. శాస్త్రులు పరిసయ్యులు అంటే ఎవరు? ప్రత్యేకింపబడిన వాళ్ళు. వాళ్ళ నీతి ఎటువంటి నీతి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చాలా 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 ఉపమానాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళను ఉద్దేశించి చాలా విషయాలు మనతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు 6వ అధ్యాయంలో మాట్లాడుతూ, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతూ, మనుష్యుల ఎదుట నీతిని కనుపరుస్తూ ఉన్నవారని, తామే నీతిమంతులని ఇతరులను తృణీకరించేవారని, తమను తాము హెచ్చించుకొని వారు తగ్గింపబడతారు అని చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. లూకా సువార్తలో ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. ఏంటి అద్భుతమైనటువంటి ఉపమానం అంటే, తమ మట్టుకు తామే నీతిమంతులని కొందరుతో ఉపమాన రీతిగా దేవుడు చెప్తున్నటువంటి ఈ ఉపమానం అనబడేటువంటి మనకు అర్థమయ్యేటువంటి భాషలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఒక సుంకరి ఒక పరిసయ్యుడు దేవాలయంలోనికి వచ్చారంట. ఈ దేవాలయంలో సుంకరి ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు. ఈ పరిసయ్యుడు అనబడే ప్రత్యేకింపబడిన వాడు సుంకరుడు చూసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ రాయబడి ఉన్న ప్రార్థన ఏంటంటే, దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లేదు, తమ మట్టుకు తాము తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. మీలో ఎవరైనా మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు అనుకోండి, సపోజ్ మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు మాట్లాడుకోలేదు, కొత్తగా మాట్లాడుకుంటున్నారు మీలో మీరే. ఏమంటారు? ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, ఏమైంది, కొంత తేడా జరిగింది, ఏదో వదిలేసింది, మొత్తానికి స్క్రూ లూజ్ అవ్వడమో చిప్పు అదృశ్యమైపోవడం ఏదో జరిగింది అని అనుకుంటారు. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునికి మనకి మధ్యలో సంభాషణ. హల్లెలూయా. పరమ తండ్రితో మనం విన్నవించుకునేటువంటి విన్నపం. అయితే ఈయన ఎవరికి విన్నవించుకోవాలి? దేవునికి విన్నవించుకోవాలి. ఆ లూకా సువార్తలో మనం చూసినట్లయితే తనలో తాను ప్రార్థించుకుంటూ ఉండెను. తనలో తాను మాట్లాడుకునేవాడు ఎంత తిరంతకుడో తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉండేను.
తనలో తాను, దేవునికి కాదంటే ప్రార్థన, తనలో తాను ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడో వినబడలేనట్టు కాదు, వినబడాలి. ఎవరికి వినబడాలో తెలుసా? పక్కనున్న సుంకరికి వినబడాలి. నా నీతి ఏంటో దేవుడికి తెలిసినా తెలియకపోయినా పర్లేదు, కానీ పక్కనున్న సుంకరికి తెలియాలి. నేను ఎన్ని మార్లు ఉపవాసం చేస్తానో దేవుడికి తెలియకపోయినా పర్లే, పక్కనున్న సుంకరికి తెలియాలి. నేను దశంభాగం ఇస్తాను ఇవ్వను, పక్కనున్న సుంకరికి తెలియాలి. నేను అన్యాయస్తుడిని కాదని, చోరుండి కాదని, అలాంటోడిని ఇలాంటోడిని కాదని, అసలు సిసలైనోడిని ఎవరికి తెలియాలి? పక్కనున్న సుంకరికి తెలియాలి. అక్కడే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా, అన్యాయస్తుల వలనైనను చోరుల వలనైనను ఉండలేనందుకు నీకు స్తోత్రం. ఇదిగో ఈ సుంకరలాగా అసలు లేనందుకు మరీ 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 స్తోత్రం. సుంకర వినాలి ఇప్పుడు, మరీ మరీ స్తోత్రం. దండయ్యాల ఏంటి? మరీ మరీ స్తోత్రం. ఇంకా 2 సార్లు వారానికి ఉపవాసం చేస్తున్నాను ప్రభువా. నేనేం చేస్తున్నానంటే ప్రభువా, దశంభాగం 10వ వంతు, దశంభాగం అంటే తెలదేమో సుంకరకి, 10వ వంతు ఇస్తున్నాను ప్రభువా అని దేవుడితో మాట్లాడలేదు. ఈయన తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉండేను. ఎవరికి చేస్తున్నాడు ఈ ప్రార్థన? సుంకరకి చేస్తున్నాడు. అంటే సుంకర వినాలని, మనుష్యులు వినాలని, మనుష్యులు నీతిమంతులు అనుకోవాలి, నన్ను నేను ప్రార్థనా పరుణ్ణి అనుకోవాలి, నేను గొప్పోడిని అనుకోవాలి, నా భక్తి ఉన్నతంగా ఉందని అనుకోవాలి. ఎవరికి తెలియాలి? దేవుడిని పక్కన పెడదాం, దేవుడు తెలిసినా తెలియపోయినా పర్లేదు, కానీ ముందు ఎవరికి తెలియాలి? సుంకరికి మాత్రం తెలియాలి. తెలిసిందా సుంకరకి? తెలిసిందండి సుంకరకి. సుంకర ఏం చేశాడంటే, ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని ఒప్పుకొని పాపమును విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒప్పుకొని పాపమును విడిచిపెట్టాడో జరిగిన సందర్భం ఏంటంటే, దేవాది దేవుడు డిక్లేర్ చేస్తున్నటువంటి డిక్లరేషన్ ఏంటంటే, పరిసయ్యుని నీతి కంటే సుంకరి నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళెను. తన ఇల్లు అంటే పరలోక రాజ్యం చేరెను. పరిసయ్యుడు ఎక్కడున్నాడో చూద్దాం. తన ఇంటికి చేరెను. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఉపమానం చెప్పారంటే, తమకు తామే నీతిమంతులని కొందరితో, ఇతరులను తృణీకరిస్తున్నటువంటి కొందరితో. ఎంత తృణీకారం! ఇదిగో ఈ చోరుడిలాగా లేను అంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు చోరుడని, అన్యాయస్తుడిలా లేను, అన్యాయస్తుడు వాడు అని నువ్వు తీర్పు తీరుస్తున్నావు. ఇదిగో ఈ సుంకర్లాగా లేను అంటే సుంకర్లో ఉన్న ఏమీ నాలో లేదు. సుంకరి పరమ వరస్ట్ ఫెలో, వేస్ట్ క్యాండిడేట్. నువ్వు నీతిమంతుండే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును అనే మాట అక్కడే మెన్షన్ చేయించాడు. నిజంగా నీతి అంటే ఏంటి? నీతిని కొనసాగించేవాడు నీతిమంతుడు. ఈయనలో ఏ నీతి కనబడుతుంది? ఇతరులను విమర్శించమన్నాడా? తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకును తీర్పు తీర్చబడదు. మీ కంటిలో ఉన్నటువంటి దూలమునెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకో, అప్పుడు నీ ఎదుటివా నీ కంటిలో ఉన్నటువంటి నలుసు తీయడానికి నీకు తేటగా కనబడుతుంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? తన కంటిలో దూలాన్ని ఎంచట్లేదు, కానీ ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు. ఇప్పుడు దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నాడా పరిసయ్యుడు? అసలు దేవుని వాక్యం మనుష్యులు ఎదుట మీరు నీతిమంతులుగా కనబడండి అంటుందా? నా దృష్టికి నీతిమంతులుగా ఉండండి అంటుందా? దేవుని వాక్యంలో ఎలిజబెత్ గురించి, జకర్యా గురించి అద్భుతమైనటువంటి మాట మెన్షన్ చేయబడింది. ఏంటంటే, వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిగా ఉండాలి. మనుష్యుల దృష్టికి నీతిగా ఉన్నవాడిని దేవుడు ఏమంటాడంటే వేషధారి.
అదే దేవుడు ఏమన్నాడో తెలుసా? వేశ్యనైనను క్షమిస్తా, వేషధారణను క్షమించు. అలాంటిది ఇప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఇతని కంటే అతడు నీతిమంతుడు. అయితే పరిసయ్యునిలో ఉన్న నీతి ఏంటో తెలుసా? మనుష్యులకు కనబడాలి అనేటువంటి నీతి. మనుష్యులు ఎదుట గొప్ప తెచ్చుకోవాలి, ఘనత తెచ్చుకోవాలి, మెప్పు తెచ్చుకోవాలి. ఈ అయ్యగారు చాలా గొప్పోడు, ఈ అమ్మగారు చాలా గొప్పది, ఈ విశ్వాసం చాలా ప్రార్థన పర్రాలు, చాలా నీతిమంతురాలు, నీతి ఉబుకుపోతుంది వీడి దగ్గర అని అనుకోవాలి అని భక్తి చేయడం శాస్త్రుల పరిసయ్యుల యొక్క నీతి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనుష్యులకు కనబడవలనని, నీతిమంతులని కనబడవలనని కొందరు చేస్తున్నట్టుగా మీరు మనుష్యులకు కనబడాలి అన్నట్టుగా మీరు ఉండకండి. ఈ మనుష్యులకు కనబడాలి అన్నట్టుగా ఉన్నవాళ్ళంట ప్రార్థన చేస్తారంట. వీళ్ళు దేవునికి కాదు ప్రార్థన చేయడు. ఇప్పుడు వరకు పరిసయ్యుడు ఎవరికి చేశాడు ప్రార్థన? వీళ్ళ మనుష్యులకి కనబడాలనే తప్ప దేవుడికి కనబడాలని కాదు. ఏమని ప్రార్థన చేస్తారంట? మనుష్యులు ఎదుట సంత వీధుల్లోనూ, 4 రోడ్ల జంక్షన్లలోనూ, స్టేజుల మీద అక్కడ ఇక్కడ బిగ్గరగా వస్తుంది అన్నమాట స్వరం. ఇంటి దగ్గర అసలు రాదు. దేవా స్తోత్రం అనుకునేటప్పటికే బద్ధకం అంటే వీళ్ళకి. బయట మాత్రం మైక్ ఇస్తే టైం తెలియదంట. మైక్ కాకుండా ప్రార్థన చేయమన్నా కూడా టైం తెలియదంట వీళ్ళకి. అక్కడ మెన్షన్ చేశారు, మీరు అలాగూ ఉండవద్దు. అంటే ఈ పరిసయ్యుల శాస్త్రుల యొక్క నీతి ఏంటంటే, ఎప్పుడు చూడు రహస్యమందు చూచుచున్న దేవుడు అనవసరం వీళ్ళకి. మనుష్యులు మాత్రం మెచ్చుకోవాలి, గొప్ప అనాలి, డప్పులు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, దండెయ్యాలి, సాలువ కప్పాలి, లేకపోతే సింహాసనం మీద ఎక్కించాలి. వీళ్ళంట అగ్రపీఠాలు, అగ్రస్థానాలు కోరుకుంటారంట. ఏం కోరుకుంటారు? స్టేజ్ మీద ఎక్కించకపోతే వెనక్కి వెళ్ళిపోతాం, కనబడం. ఇప్పుడు స్టేజ్ల మీద ఎక్కించే వాళ్ళు ఎవరో లేరనుకో, నలుగురిని వెంటేసుకుని వెళ్తాం. ఈ నలుగురు ఏం చేయాలో తెలుసా? అయ్యగారు కారు ఇలా దిగ్గానే ముందు నలుగురు ప్రత్యక్షమైపోవాలి. ఎక్కడ? జరుగుతున్నటువంటి మీటింగ్లో. అప్పుడు చెవిలో చెప్పాలి, మా అయ్యగారు వచ్చారని. ఆయన చాలా పర్ఫెక్ట్, పట్టించుకోలేదనుకో, ఈ నలుగురు వెళ్ళి కుర్చీలు వేసేసి అయ్యగారిని తీసుకురావాలి. వెనకతలో ఒక నలుగురు ఎస్కట్లాగా ఉంటారనమాట. ఈయనకి బ్యాగ్ మోసి వాళ్ళు ఒకరు ఉంటారు, కూర్చోబెట్టాలి. వాళ్ళు కూర్చోనివ్వలేదు కదా, రమ్మలేదు కదా, పిలవలేదు కదా, అందుకని నలుగురిని వేసుకెళ్తారనమాట కూర్చోబెట్టుకోవడానికి. వీళ్ళకి ప్రార్థన అన్నా ఇవ్వాలి, స్టేజ్ మీదకి ఎక్కించి ఏదన్నా ఇవ్వాలి. ఇవ్వకపోతే దెబ్బలాట ఇట్టేసుకుంటారు. మేము మొక్కలు చూడడానికి వచ్చామా? ఎంత పిజీ పర్సన్స్ మేము? మీ మొక్కలు చూడడానికి వచ్చారా? మేము మీ మొక్కలు మీరన్నీ చెప్పేసుకుంటుంటే, మీరన్నీ స్టేజుల మీద చేసేసుకుంటే, స్టేజుల మీద మిమ్మల్ని చూడడానికి వచ్చామా మేము? మాకు ఏదోటి ఇవ్వాలని తెలదా? గొడవ, పెద్ద రాద్ధాంతం మీటింగ్స్. బాగుందండి లక్షణం. నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? అక్కడ చెప్పే వాక్యం వినాలి, అక్కడ ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన చెయ్యాలి. కానీ వీళ్ళంట అగ్రపీఠాలు, అగ్రస్థానాలు కోరుకుంటూ ఉంటారంట. సంత వీధుల్లోనే నిలబడతారు, స్టేజుల మీద నిలబడతారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నిలబడతారు. రహస్యంగా మాత్రం ప్రార్థనలు చేయరంట. ధర్మం కూడా ఎలా చేస్తారంట? అందరూ ఉంటేనే చేస్తాం. వచ్చారా? అందరూ రాలేదా? ఇంకా రాలేదా? అయ్యో పాట మొదలెట్టండి. ఇంకా రాలేదా? అన్నీ ఉన్నాయా? ఫొటోస్, వీడియో తీస్తున్నారు లేదా? బాగా బ్యానర్ పడుతుందా లేదా? బ్యానర్. వీళ్ళు దేవుడు అన్నాడు, కుడి చేయి చేసినది ఎడమ చేతికి తెలియకూడదు. కొన్ని సందర్భాల్లో అందరికీ ఇవ్వాల్సి వస్తుంది, దానికి రుజువులు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి, అవునా? కానీ మనస్సు ఎలా ఉండాలి? దాని మీద ఉండకూడదు దృష్టి. అందరూ చూస్తున్నారా, ఘనత వస్తుందా, మెప్పు వస్తుందా, గౌరవం వస్తుందా, నన్ను గొప్పోడిని అనుకుంటున్నారా, నన్ను గొప్పదాన్ని అనుకుంటున్నారా అని కాదు. ఇది దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా కుడి చేయి చేసింది ఎడం చేతికి తెలియకుండా ఉండదు.
అలాగే అందరిలో చేసినా అందరికీ తెలియకుండా ఉండదు. కానీ నీ మనసు ఎలా ఉంది, అది మాత్రం చాలా ప్రాముఖ్యం. ఈ శాస్త్రుడు పరిశీలన నీతి ఎలా ఉందంటే, ప్రార్థన చేసినప్పుడు అందరూ ఉండాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి, స్టేజుల మీద ఉండాలి. ధర్మం చేసేటప్పుడు దేవుడు ఫలమిస్తాడని కాదు, మనుష్యుల మెప్పు వస్తుందా రావట్లేదా అనే విషయం కావాలి. మూడోదిగా ఉపవాసం. అక్కడే రాయబడి ఉన్న మాట ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా చదువుకురండి. మూడవది ఏంటంటే ఉపవాసం. వీళ్ళు ఉపవాసం చేసినప్పుడంట ముఖాలు వికారంగా పెట్టుకుంటారంట. ఏ అంటే ఉపవాసం. నాకు తెలియక అడుగుతారు, మొట్టమొదటగా నువ్వు ఉపవాసంలో మొట్టమొదటి రోజు తలస్నానం చేసి మందిరంలోకి రాగానే వికారం అయిపోయిందా? మాకు వికారం అవడం అంటే కొంత టైం పడుతుంది కదా, అవునా కదా? ముఖాలు ఎప్పుడు వికారం అవుతాయండి? 3 గంటల వరకు కూడా ఏమీ తినకుండా ఇంటికి వెళ్ళేటప్పటికి ముఖం ఏమవుద్ది, వికారం అవుద్ది. వచ్చి రాగానే వికారం అయిపోతుందంటే ఎట్టి పరిస్థితుల్లో జరగని కార్యం అది. వచ్చి రాగానే వికారం అవుదండి. కానీ వికారంగా పెట్టుకుంటే మాత్రం వికారం వీళ్ళు కూడానంట మొదలెడతారంతే, అందరికీ తెలిసేది మొదలెట్టేటడుగు ముఖాలు వికారంగా పెట్టుకుంటారంట. ఏ అంటే ఉపవాసం, ఉపవాసం, ఉపవాసం. వీళ్ళ నీతి ఎలా ఉంది? మనుష్యులు చూడాలి. మేము ప్రార్థన చేస్తే మనుషులు చూడాలి, మేము ఆరాధన చేస్తే మనుషులు చూడాలి. ఈ ఎగురులాట ఇంటి దగ్గర ఉండదు తెలుసా మీకు? కొంతమంది ఆరాధనలు ఎగిరేస్తూ ఉంటారు, డ్యాన్స్. ఈ డ్యాన్స్ ఆగిపోతూ ఉంటుంది. ఆ రోజు దావీదు డ్యాన్స్ ఉజ్జియా చనిపోయి కానీ డ్యాన్స్ ఏమైపోయింది, ఆగిపోయింది. అక్కడ ఒక కారణం ఉంది ఆగిపోవడానికి. కానీ వీళ్ళకి కారణం ఏంటంటే, మనుషులందరూ ఉంటే మాత్రం డ్యాన్స్. ఇంట్లో ఏమనండి అసలు, అలాంటి సాక్ష్యం అనబడే దాఖలాలు ఏమి కనబడవు. ఎప్పుడు వస్తుంది మనకు డ్యాన్సు? అందరూ ఉన్నప్పుడు మాత్రం దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదాను. ఇంట్లో మందస్సము పట్టినప్పుడు ఉజ్జియా చచ్చిపోయాక డ్యాన్స్ ఆగిపోయింది కాబట్టి ఆ రోజున దావీదు వల్లనే నాట్యం ఆడతాము, ఈ రోజున కూడా దావీదు వల్లనే ఆగిపోతాము. ఎవరుండాలి మనకి? జనులు. కొంతమంది ప్రార్థనలు చేసేటప్పుడు విశేషమైనటువంటి దేవుని యొక్క గుణగణ లక్షణాలు వల్లించేసి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామములకు స్తుతి కలిగినగా ఇది అంత వచ్చేది. ఇప్పుడు జనాల్లో ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం టెక్క అంటారు దాన్ని, పిలో వేసుకుని తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన పడుకున్నామా? అప్పుడు రావట్లేదే. నలుగురు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే వచ్చేద్ది. ఏంటి, నలుగురు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే నిద్రకిద్దరు ఎగిరిపోద్ది. అంటే నలుగురు ఉన్నారు, నలుగురు చూడాలి మనల్ని. ఇంట్లో ఎవరు చూస్తారు? కొంతమంది పరిస్థితులు, స్థితిగతులు దౌర్భాగ్యంగా, దిక్కుమాలినవిగా, దరిద్రంగా ఉంటూ ఉంటాయి. ఈ దౌర్భాగ్యంగా, దిక్కుమాలినగా, దరిద్రంగా ఉన్న అనుభవాలు ఎవరికున్నాయి అంటే శాస్త్రులకి, పరిశీలకు ఉన్నాయి. వాళ్ళ నీతి ఎలా ఏడ్చింది అంటే ఇంత దౌర్భాగ్యంగా, దిక్కుమాలినదిగా, దిగంబరిగా ఏడ్చింది. అందుకే ప్రకటన గ్రంథములో నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దిగంబరివని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువా అనుకుంటున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మాట నీ మీద నేరారోపణ చేస్తుంది. ఇది పరిశీల నీతి, శాస్త్రుల పరిశీల నీతి, శాస్త్రుల నీతి. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు భక్తి చేసినా మనుషులు చూడాలి, వీళ్ళ ధర్మం చేసినా మనుషులు చూడాలి, వీళ్ళు ఒక మేలు చేసిన, ఉపకారం చేసిన మనుషులు చూడాలి. జనాలు రాజకీయ నాయకుడివా జనాలు చూడడానికి? ఏ నెంబర్ వనా జనాలు చూడడానికి? ఎలీసబెతు, జకర్యాలు దేవుని దృష్టికి నీతిమంతులు. హల్లెలూయా. ఇంకా చాలా ధ్యానం చేసుకోవచ్చు. యోసేపు, అబ్రహాం, దావీదు, వీళ్ళందరూ నీతిని కొనసాగిస్తూ బ్రతుకున్నటువంటి వాడు. మనల్ని మనమే అధ్యయనం చేసుకుని, మనల్ని మనమే ఏమైనా చేయించుకోవాలి, విమర్శించుకుని మనల్ని మనమే చూసుకోవాలి. పైనుంచి కిందకి
శాస్త్రులు పరిసయ్యుల యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా? ఉంటే మాత్రం ఆ నీతి కంటే అధికమైన నీతి మనకు కావాలి. హల్లెలూయా. అధికమైన నీతి అంటే ఏంటో తెలుసా? మనుష్యులు లక్ష్య పెట్ట. మనుష్యులు ఉన్నారా, చూచారా, చూడలేదా కాదు అధికమైన నీతి అంటే. దేవుడు చూచాడా, దేవుడికి అంగీకారంగా ఉన్నానా లేదా, దేవుని ఎదుట యథార్థంగా ఉన్నానా, నమ్మకంగా ఉన్నానా, దేవుని ఎదుట నేను చేస్తున్నటువంటి భక్తి దేవుడు మెచ్చే భక్తా, దేవుని నిమిత్తము, దేవుడు చెప్పిన మాట నిమిత్తము నేను చేస్తున్నటువంటి ధర్మము దేవుడు మెచ్చేటువంటి ధర్మమా, దేవుని నిమిత్తము కడుపు కట్టుకొని నేను చేస్తున్నటువంటి వైరాగ్యముతో కూడినటువంటి ఉపవాసము దేవునికి అంగీకారమైనటువంటి ఉపవాసమా, దేవుని నిమిత్తము 4 గోడల మధ్యలో నేను చేస్తున్నది దేవునికి అంగీకారంగా చేస్తున్నానా, అంగీకారం కాకుండా చేస్తున్నానా? 4 గోడల మధ్యలో దేవుడు నన్ను చూస్తున్నప్పుడు నన్ను అంగీకరించగలుగుతున్నాడా, నన్ను త్రోసేస్తాడా? నా భక్తి సబబా, నా భక్తి న్యాయమా, నా భక్తిలో ధర్మం ఉందా, నా భక్తిలో నీతి ఉందా, నా భక్తిలో యథార్థత ఉందా, పరిశుద్ధత ఉందా, నమ్మకత్వం ఉందా? నా దేవుని ఎదుట నేను నిందారహితంగా నిలబడగలుగుతున్నానా? ఈ దినాన దేవుడు నేరారోపణ చేస్తుంటే ఆ నేరారోపణ ఏంటో తెలుసా? శాస్త్రుల నీతి అది, పరిసయ్యుల నీతి ఇది. ఈ శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యము నీవు ప్రవేశించడం అనేది అసంభవం. నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు, నిన్ను నువ్వే భ్రమపరుచుకుంటున్నావు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు తమ్మును తాము భ్రమపరుచుకుని బ్రతికేసి బుద్ధి కలిగిన కన్యకలతో కూడా సిద్ధపడిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు, మేము వెళ్ళిపోతాం, మాకేం తక్కువ, ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో ఎగురుకుంటూ వెళ్ళిపోయారండి. ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు సైలెంట్గా వెళ్ళిగారు. బుద్ధి కలిగిన వాళ్ళు సైలెంట్గానే నడుచుకుని వెళ్ళిపోయారు. ఇవి తిట్టీలు పట్టుకుని దానికి సంబంధించిన నూనె వేసుకుని అన్నీ ఉన్నాయా లేదా. ఈ కంగారు మనిషి అలాగే వెళ్ళిపోయారంటే ఎగురుకుంటా, ఎలాగా ఎగురుకుంటా. వాళ్ళని వాళ్ళే భ్రమలో, వాళ్ళని వాళ్ళే మోసగించుకుంటూ, అజ్ఞానులు, జ్ఞానహీనులు, అవివేకంతో, మందత్వముతో, మందమతితో ఎగురుకుంటూ వెళ్ళిపోయి మా రారాజు ఇప్పుడు వస్తాడో, మా రారాజు స్వరం వినబడితే ఎగిరి వెళ్ళిపోవాలి. రానే వచ్చాడండి రారాజు. శబ్దం వినబడుతుంది, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు రండి, ఎగిరి వెళ్ళిపోవాలి. ఎగురుతుంటే ఎగరలేకపోతున్నారు, ఆగిపోయారు. ఒక్కొక్కరు వీళ్ళందరూ ఎగిరిపోతుంటే వాళ్ళు చూసుకుంటూ, ఓహో మా దాంట్లో ఏం లేవు, నూనె లేదు, సిద్ధపాటు లేదు, వాక్యపు సిద్ధపాటు లేదు, వాక్య జ్ఞానం లేదు, వివేకం లేదు. అవివేకముతో, మందత్వముతో, బుద్ధిహీనతతో చెప్పినటువంటి వాక్యాలని సరైనటువంటి విధానములో అధ్యయనం చేయక, చెప్పినటువంటి వాక్యముల ప్రకారంగా బ్రతుకులలో మార్పులు తెచ్చుకోక, లోటుపాట్లను సరి చేసుకోక, సంపూర్ణత కొరకు ప్రాకులాడక ఎగిరి వెళ్ళిపోవాలి అనుకుని ఆగిపోయారు. అక్కడ ఆగిపోయేటప్పటికి తలుపులు బాదుతున్నారంట. మేమొస్తాం, తలుపుతి తలుపుతి తలుపుతి, అయ్యా అయ్యా తలుపుతి అయ్యా, నీకోసమే అయ్యా, వాళ్ళకంటే ముందు ఎగురుకుంటూ వచ్చేసామయ్యా, తలుపుతి అయ్యా. మీరెవరు, మీరెవరు? అదేంటి ప్రభా తెలదా? అక్రమం చేయవారు తెలియదు కదా నాకు, నన్ను ఎరగనట్టుగా జీవించిన వాళ్ళు తెలియదు కదా నాకు, మీకు తెలియదా? హొఫ్నిఫినో హొస్సులు నన్ను ఎరిగి ఎరగనట్టుగా బ్రతికితే ఏమయ్యారు? తమరు తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారు, వారికి పరలోక రాజ్యం లేదని తెలీదా? ఇప్పుడు నేను మిమ్మును ఎరుగను, నేను మిమ్మును ఎరుగను. ఏమైపోయింది? కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయారు కదా. ఒక మాటలో చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెంట్లో వెళ్ళిపోయారు కదా. నేనే ముందు ఎగిరి వెళ్ళిపోతా అన్నట్టుగా వెళ్ళిపోయారు కదా. మరి ఏమయ్యా? చతికిలబడ్డా, ఏమయ్యా? కుప్ప కూలిపోయాను. అనుకున్నది జరగలేదు. నువ్వేమనుకున్నావు? ఎగిరి వెళ్ళిపోతానని. మరి ఏం జరిగింది? నిలిచిపోయా. ఎందుకు? నీ బుద్ధిహీనత. అందుకే బుద్ధి లేని కన్యకలు,
అనుకుంటామండి. దేవుని ఎద్దకు వచ్చాం, దేవుని వాక్యం వింటున్నాం, మాకు కాకపోతే ఎవరికి పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఆషామాషి విషయం అనుకుంటున్నారు చాలామంది. కొంతమంది అంటారు నామకార్థ క్రైస్తవులు కూడా పరలోకం వెళ్ళిపోతానంట. నాకు తెలియకడుతాను, చూసొచ్చావు నాయన నువ్వు? అమ్మ ఎవరన్నా చూసొచ్చాను నేనంటూ చూసి రాలేదమ్మా మరి నామకార్థుల్ని. ప్రకటన గ్రంథములు అయినను నీకుండిన మొదటి ప్రేమను విడిచితుమని ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. ఏంటి? ఒక తప్పు మోపవలసి ఉంటేనే పరలోక రాజ్యం దక్కదా? మరి నామకార్థంలో అన్ని ఆచారాలు ఉన్నాయి, దక్కేద్దేటి నీకు? అన్ని ఆచారాలే, ఆచార సంబంధమైన స్థితిగతులు. ఆకులు ఉన్నట్టుగా అంజూరపు చెట్టుకు ఫలాలు ఫలించలేదు, కొన్ని ఫలాలు రాల్చేసుకున్నావు, అయినా పరలోకం వెళ్ళిపోతావా? ఈజీ. పరలోకం వెళ్ళడం ఈజీయా? శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. ఇప్పుడు మన భక్తి మనుష్యులు చూస్తున్నారని కాదు, రహస్యమందు దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడా? మన భక్తి భావం, శ్రద్ధాభక్తులు దేవుడు చూస్తున్నాడా లేదా? ఎవరు చూస్తున్నారనండి? దానియేలు పవిత్రతను కాపాడుకోవాలని విగ్రహ అర్పితమైన వాటిని తింటే దేహం అంతా పవిత్రమైపోతుందని ఎవరు చూస్తున్నారని? బాల్యంలోనంత వివేకం దానియేలుకి. దండం పెట్టయితే సరిపోద్ది కదా. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరికి భయపడి? దేవునికి కదా. సౌలును ఒక్క ఏటేస్తే చచ్చిపోతాడు కదా, ఎవరికి భయపడి? మనుష్యులు అంటే ఆ మనుష్యులు అంటున్నారు కదా, దావీదా ఏసేయ్, నువ్వు వేయకపోతే మేము వేసేయమా? నువ్వేంటి వేసేది? నా చేతుల్లో కదా, ఎవరి చేతుల్లో కదా, దేవుని చేతుల్లో పడాలి. యోసేపు పాపం చేసేయచ్చు కదా, ఎవరు చూస్తున్నారని? పాపము నుండి, దుష్కార్యము నుండి దూరంగా పారిపోయాడు. చెప్పాలి సమాధానం. దేవుడు చూస్తున్నాడని. వీళ్ళందరూనండి నీతిమంతులు. హల్లెలూయా. వీళ్ళ నీతి ఎలాంటి నీతో తెలుసా? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికమైనటువంటి నీతి. దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు చూస్తున్నాడనే భక్తి, దేవుని ఎదుట వణుకు, నరనరాల్లో దేవుణ్ణే జీర్ణించుకున్న ఆధ్యాత్మికమైనటువంటి గుణగల లక్షణం, గుణశీలత ఎవరికుంది? నీతిమంతులు. వాళ్ళు నీతిమంతులండి. వీళ్ళ నీతి ఏ నీతో చెప్తాను. ఇప్పుడు చూడండి, భక్తి మనుషులు చూస్తున్నారని చేసేది కాదు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి మనుషులు చూడాలి. మన నీతి అధికం కావాలంటే మనుష్యులు చూడొద్దు, నువ్వు దేవుణ్ణి మాత్రమే చూడు. పాస్టర్ గారిని చూడొద్దు, దేవుణ్ణి మాత్రమే చూడు. నువ్వు పరిచర్య చేస్తున్నావా? దైవజనులు చూడకో, సంఘాన్ని చూడకో, దేవుణ్ణి చూడు. దేవుని నిమిత్తం నువ్వు ఏమి చేస్తున్నా మనుష్యుల్ని కానీ దైవజనుల్ని కానీ చూడకు, నీ దేవుణ్ణి చూడు. హల్లెలూయా. అప్పుడు నీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికమైనటువంటి నీతి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోకం వెళతావు. అప్పుడు మాత్రమే నువ్వు చేసేదానికి ప్రతిఫలం అనబడేటువంటి పరలోకములో ఫలం అనబడేటువంటి పరలోక ధనం నీకు దక్కుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక సందర్భంలో ఇదే శాస్త్రులు పరిసయ్యుల గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ, పరిసయ్యులు శాస్త్రులు సోపులోను, మత్తయి సువార్త 23వ అధ్యాయం కూడా మీరు చదువుకు రావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము మీరు చదువుకుని రావాలి. ఇప్పుడు చూడండి, దేవాది దేవుడు మాట్లాడుతూ, శాస్త్రులు పరిసయ్యులు సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను దశమ భాగం అనబడే 10వ వంతును ఇస్తున్నారు. అయితే వాళ్ళు నీతిని, కనికరాన్ని, న్యాయాన్ని విడిచిపెట్టారు. మీరు వాటిని మానక
వీటిని చెయ్యండి. హల్లెలూయా. అంటే వీళ్ళకి దశమ భాగాలు ఇచ్చే నీతి ఉంది, కానీ దేవుని స్వభావాన్ని కనుపరిచే, దేవుని ఆజ్ఞను గైకొనే నీతి లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఆ నీతిని మానక, ఏ నీతి? దశమ భాగాలు వారు ఇస్తున్నారు, వాళ్ళ నీతి. ఆ నీతిని మీరు మానక ఇంకా విషయములు అధికమైన నీతి కలగాలంటే మీరు దేవుని యొక్క ప్రేమను, యథార్థతను, కనికరాన్ని, దేవుని స్వభావాన్ని మీరు కనుపరచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఏమి మరిచారు వీళ్ళు? యథార్థతను, కనికరాన్ని, దేవుని ప్రేమను, న్యాయాన్ని. అంటే సువార్తల్లో, మత్తయి సువార్తలో ఉన్నవన్నీ కలిపి చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకి దైవ స్వభావం లేదు, ఏం లేదు, వాళ్ళకి ప్రేమ తత్వం లేదు. ప్రేమ అంటేనే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఇది దేవుని యొక్క స్వభావం. ఇప్పుడు దేవుని ప్రేమించడం పొరుగువారిని ప్రేమించడమే. శత్రువైన ఇతనికి ప్రేమ లేదంట, కనికరం లేదంట, న్యాయం లేదంట, ఇంకా ప్రేమ లేదు, కనికరం లేదు, న్యాయం లేదు. కానీ మనమేం కలిగి ఉండాలంట? ఆ దశమ భాగం ఇస్తూ కూడా మనం దేవుని యొక్క ప్రేమను, న్యాయాన్ని, కనికరాన్ని కలిగి ఉండాలి. మీరు ఎంత అక్రమంగా బ్రతుకుతున్నారో తెలుసా? వీళ్ళు దశమ భాగాలు ఇచ్చేస్తారంట, కానీ విధవరాండ్ల ఇళ్లను మింగేస్తారంట. వీళ్ళ దశమ భాగం ఇస్తారు, బాగుంది, కానీ విధవరాండ్ల ఇళ్లను ఏం చేస్తారంటే వీళ్ళు మృంగుతారు. లోకాసు వార్త 20వ అధ్యాయంలోకి రండి ఒకసారి. లోకాసు వార్త 20వ అధ్యాయము 45. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకుని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరాలలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు మాయావేషమునుగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని శిష్యులతో చెప్పెను. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నాము, ఇక్కడ వచ్చేసే లేదా? వాళ్ళు ఏం చేస్తారంట? సంత వీధుల్లో వందన వచనాలు, సమాజ మందిరంలో అగ్రస్థానాలు, విందులలో అగ్రస్థానాలు, విధవరాండ్ల ఇళ్లను దిగమింగుచు మాయావేషముగా ప్రార్థనలు చేయుచు ఉంటారు. వారు మరి విశేషంగా శిక్ష పొందుదురు. ఏ శిక్ష కూడా నేను మీకు వాక్యంలో నుండి చూపిస్తాను. ఇది దేవునికి దశమ భాగం ఇస్తారంట. వీళ్ళ నీతి ఎలా ఏడ్చింది? విధవరాండ్లను దిగమింగేస్తారా? అందుకే మరి మీరు ధర్మం చేసినప్పుడు కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా చేయలేకపోతున్నారు మీరు. అందుకే అందరికీ కనబడాలని చేస్తున్నారు మీరు. ఎందుకంటే మీ బుద్ధి బాగలేదు. బుద్ధిని దేవుడు బయట పెట్టేశాడు. విధవరాండ్ల ఇండ్లను దిగమింగేసేటువంటి కర్కసత్వం. అసలు విధవరాండ్రని కనికరించాలంటండి, దిక్కులేని పిల్లల్ని కనికరించాలంట దేవుని వాక్యాన్ని బట్టి. వీళ్ళు మాత్రం పైకి ధర్మం చేస్తారు, ధర్మం పైకి, లోపల మాత్రం ఏం చేస్తారు? విధవరాండ్ల ఇండ్లను దిగమింగుతారు. దేవుడు దీన్ని ఏం చేశాడు? బయట పెట్టేశాడు. దేవుడు ఏం చేశాడు? బయట పెట్టేశాడు. చూడండి వీళ్ళ నీతి ఎలాంటి నీతి. దశమ భాగాలు ఇస్తారు, కానీ దేవుడు చెప్పినట్టుగా స్వభావం ఉండదు. దేవుడు చెప్పినట్టుగా స్వభావం ఉండదు. ఈ మాటను బట్టి సంగమా ఒక విషయాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. దేవుని దగ్గరకు వస్తారు, దైవజనుల్ని ప్రేమిస్తారు, పరిచర్య చేస్తారు. ఏం లోపిస్తుంది? దేవుడు చెప్పినటువంటి స్వభావం కానీ, దేవుడు చెయ్యమన్నటువంటి రీతిలో, ప్రేమించమన్న విధానంలో సత్ప్రవర్తన కలిగి, శత్రువును కూడా సహించమని చెప్పిన విధానంలో ఏమొస్తాయి? వ్యత్యాసాలు వస్తాయి.
కానీ దేవుడు చెప్పినట్టుగా శాస్త్రులు పరిసయ్యులు చేయట్లేదు. ఈ రోజున సార్వత్రిక సంఘం కూడా దేవుడు చెప్పినట్టుగా అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఉండట్లేదు. మరి అలాంటప్పుడు శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, మన నీతి ఒకే విధంగా ఉంటే సార్వత్రిక సంఘం ఎగిరి వెళ్ళిపోద్దా? పరలోక రాజ్యం చేరుకుంటుందా? దేవుడు ఏం చెప్పాడో అక్షరాల దానిని గైకున్న వాడే పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు. ఇక్కడ చూడండి, విధవరాండ్ల ఇళ్ళను దిగమింగడం ఏంటి? అంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందండి? విధవరాండ్రకు అవసరమైతే సహాయం చేయాలి. ఎందుకు? దేవుని మాటను బట్టి. వీళ్ళు దేవుని మాటను పెడచెవిన పెట్టి ఏం చేస్తున్నారు? విధవరాండ్ల ఇల్లు దిగమింగుతున్నారు. ఇప్పుడు విధవరాండ్ల ఇల్లు దిగమింగడం దేవుడు తెలుసా తెలీదా? దీనికి శిక్ష వస్తుందా లేదా? పరలోకంలో తీసుకెళ్ళిపోతాడు. మా బాగా విధవరాండ్లని దోచుకున్నావు నాయన, దాచుకున్నావు, డూప్లెక్స్లు బిల్డింగులు బాగా కట్టావు, మంచిది నాయన, మంచి విస్తారంగా ఆశీర్వాదం ఆశీర్వాదం అంటున్నావు అని అంటాడు ఆ దేవుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వీళ్ళ గురించి దేవుడు ఏం మాట్లాడో తెలుసా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అయ్యో అనే పదం ఎప్పుడు వాడతాం? ఎప్పుడు వాడతాం? మీ అబ్బాయికి మీ అమ్మాయికి చక్కగా అప్పుడే చికెన్ కర్రీ బిర్యానీ చేసి పెట్టావు, అక్కడే పెట్టావు, వండిందంతా కూడా అక్కడే పెట్టావు. పెట్టేటాడు మీ అమ్మాయి ఏం చేసిందంటే గ్లాసులో నీళ్లు పెట్టుకుని అనుకోకుండా చేయి తగిలో మరి తీసుకుంటే ఏం జరిగిందో, చికెన్ కూరలో నీళ్ళు పడిపోయినాయి మొత్తం అన్నీ. చికెన్ కూరలో నీళ్ళు పడిపోతే ఎగిరి చేస్తావు నువ్వు. ఎక్కడ పట్టుకెళ్ళి? గ్యాస్ స్టవ్ దగ్గరికి పట్టుకెళ్ళి ఎగిరి చేస్తా. అలాగొద్దులే, బిర్యానీలో పడిపోయినాయి. నువ్వు చాలా తెలివైందాను కదా, అక్కడికి వెళ్ళి శుభ్రంగా దగ్గర చేసేస్తావు, అంతే, ఉక్కు చుప్పాడేస్తావు అందులో. అలా కాదు, బిర్యానీలో పడిపోయి ఏం చేస్తావు? శివుడు పోద్దు మరి అందులో పెట్టావంటే. అప్పుడు అంట అయ్యయ్యయ్యయ్యో ఎంత పని చేసావే ఏంటి? తినడానికి తినే విషయంలోనే అయ్యయ్యో, అయ్య బాబోయ్ తినే విషయంలోనే అయ్యయ్యో. మరి ఓహో, తినే విషయంలోనే నీకు అయ్యయ్యయ్యో అంటే ఆత్మ సంబంధమైన విషయంలో ఇంకెంత అయ్యయ్యయ్యో అనాలి. శరీర సంబంధమైన విషయాల్లో అయ్యయ్యయ్యో అన్నంతగా ఆత్మ సంబంధమైన విషయాలు అయ్యో బాబోయ్ అని మాత్రం అనం. అది గొప్పతనం. ఏ తనం? గొప్పతనం. విశ్వాస గొప్పతనం అది. ఏదన్నా పాడైపోతే బట్టలు ఆరేస్తా, వర్షం దండం దండం దాని వెళ్తే అయ్యయ్యయ్య, అయ్యి బాబా బట్టలకే మరుసటి రోజు ఎండలు వేసుకోమ్మా, దానికి అయ్యయ్యయ్యో. శరీర సంబంధమైన విషయాలలో అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్. నిజంగా నాశన కోపానికి జోగుతున్నటువంటి విషయంలో మాత్రం అయ్యో బాబోయ్ అనేది ఉండదు. గుండెలు బాదుకునేటువంటి పరిస్థితులు ఉండవు. నీ కర్మ గాలిపోయి ఏ బంగారపు చెయ్యిలో పడిపోయిందంటే ఇంక అసలు బెంగ, మామూలు బెంగ, మామూలు సీకు, మామూలు చింత కాదు. బెడ్ ఎక్కేసి బెంగ పెట్టేసుకుని నిజమే మరి కష్టార్జితం ఏమైపోయింది? నేలపాలు అయిపోయింది. మాకు పోయినాయండి కానీ అంత బెంగెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును కానీ. ఎందుకండి బెంగ? లోక సంబంధమైన వాటి కోసం ఇవ్వడా దేవుడు? ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకో సవినా, ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకో. పాడేసుకునేలాగా ఉంటే బాధే. ఎందుకంటే నువ్వు చేతులు ఏం చేసావు? పాడు చేసుకున్నావు, పోగొట్టుకున్నావు. నువ్వు చేతిలో పాడు చేసుకోకుండా అనుకోకుండా పడిపోయిందనుకో, అప్పుడు బాధ. చేతిలో పాడు చేసుకుంటే ఇంకెంత బాధ? అనుకోకుండా పడిపోతేనే ఎంత బాధ, చేతిలో పాడేసుకుంటే ఇంకెంత బాధ. మరి దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంటే చేతుల ఆత్మ సంబంధమైన స్థితిగతులను మంటపాలు చేసుకుంటే, పెంటపాలు చేసుకుంటే ఇంకెంత బాధ, ఇంకెంత బాధపడాలి. ఫలాన్ని పోగొట్టుకుంటే ఇంకెంత బాధపడాలి. ఫలాలు రాలిపోతే ఇంకెంత బాధపడాలి.
దేవుడు ఈ స్వభావాన్ని కనపరచమని చెప్తున్నా ప్రతికూల పరిస్థితి వచ్చేటప్పటికి స్వభావం అంతటినీ కూడా గాలి కొదిలేసి అసలు సిసలైనటువంటి రంగు బయటపడితే ఏమైపోద్ది ఫలం? శరీర సంబంధమైన వాటి కొరకు ఉన్నటువంటి ప్రాకులాట బాబోయ్ అమ్మోయ్ అనేది ఆత్మ సంబంధమైనటువంటి ప్రాకులాటగా ఉండదు. ఉంటుందండి. ఒక్కసారి మనం అలా లోతుకు వెళితే శరీర సంబంధమైన దాన్ని పోగొట్టుకున్నంతగా ఆత్మ సంబంధమైన దాన్ని పోగొట్టుకున్నప్పుడు ఈడ్చావా? నువ్వు బాధపడ్డావా? బెంగ పెట్టుకున్నావా? మంచం ఎక్కావా? ఆత్మ సంబంధంగా కృపలు కోల్పోయినప్పుడు బాధపడ్డావా? మీ అమ్మాయి చెయ్యిని పోతే బాధపడుతున్నా కానీ మీ అమ్మాయి మందిరానికి రాకపోతే బాధ ఉండదు. అబ్బాయి మందిరానికి రాకపోతే బాధ ఉండదు. మరి ఎప్పుడు బాధ? ఏదైనా పోగొట్టుకుంటే బాధ. బంగారం ఎక్కర్లేదు కదా. కొంత లోతుకి మనం వెళితే శరీర సంబంధమైన వాటి కొరకైనటువంటి ప్రాకులాట బాధ ఆత్మ సంబంధమైన దాని కొరకు అంతగా ఉండదు. కానీ ఒక్కడ చెప్తున్నా, శరీర సంబంధమైనది పోతే నువ్వు సంపాదించుకుంటావు, దేవుడు కృపలో నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతావు. కోల్పోయిన దాన్ని అనుగ్రహించగల శక్తివంతుడి దేవుడు. ఆయన్నే నువ్వు కోల్పోతే నీ జీవితంలో ఇంకా పూడ్చివేయబడేటువంటి పరిస్థితులే ఉండవు. పూడ్చివేయబడేటువంటి పరిస్థితులే మనకి ఉండవు. ఒక్కసారి మనం లోతుకి అలా అధ్యయనం చేసుకుంటూ వెళితే మన జీవితం ఎంత పొరపాట్లో ఉంది, ఎంత పొరపాట్లో ఉన్నాం. శరీర సంబంధమైనవి కోల్పోతే బాధ ఉండదు, బాధ ఉంటుంది. ఆత్మ సంబంధమైనవి కోల్పోయినప్పుడు ఎప్పుడైనా బెంగ ఉందా అంటే అంత రాదు. అయ్యయ్యో ఈరోజు సహవాసాన్ని కోల్పోయానే అని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అయ్యయ్యో ఈ దినము దేవుని ఆజ్ఞను గైకొనలేకపోయానే బెంగ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అయ్యయ్యో నా పిల్లలలా, నా భర్తలా, అయ్యో వీళ్ళ స్థితిగతులలాగా దేవునికి దూరం అయిపోతున్నారే. శరీర సంబంధమైనది కొంత మాత్రమే, ఆత్మ సంబంధమైనది ఆ లోకానికి కూడా ఆవశ్యకమే. అయ్యయ్యో నా భర్త, అయ్యయ్యో నా వాళ్ళు, అయ్యయ్యో నా బిడ్డలు అని ఎప్పుడైనా బెంగ పెట్టుకున్నామా? బెంగ పెట్టుకోలేదు. బిర్యానీలో నీళ్లు పడిపోతే అయ్యయ్యో అన్నాం. చెయ్యిని పోతే బెంగ పెట్టేసుకుని మంచం పట్టేసాం. పేరు ప్రఖ్యాతలు పోతే తలెత్తుకోలేము మేము. ఇంకా అన్నీ దేవుణ్ణి వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? దేవుని వాక్యములో ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏది క్షేమమో, ఏది క్షామమో అంత మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన ముందు పెట్టాడు. దేనికోసము ప్రాకులాడాలి? మన ప్రాకులాట దేని కొరకై ఉంది? దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి కొరకైనటువంటి ప్రాకులాట కానీ, సాధన కానీ, ఎక్సర్సైజ్ కానీ మనకుందా? ఆయన చెప్పని శరీర సంబంధమైన వాటి కొరకైన ప్రాకులాట, సాధకము మనకుందా? శరీర సంబంధమైనటువంటి సాధకము కొంత మట్టుకే నీకు ప్రయోజనం. ఆత్మ సంబంధమైనటువంటి సాధకము ఇప్పటికీ రాబోవు కాలానికి మనకి ఆవశ్యకమై ఉన్నది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటి కొరకైన ప్రాకులాట మనకు ఉండాలి, బెంగ ఉండాలి, చీకు ఉండాలి, చింత ఉండాలి. హల్లెలూయా. నెహెమ్యా గురించి దైవజనులు చెప్పారే, చాలా అద్భుతమైనటువంటి గుణగణ లక్షణాలండి ఆయనలో. అతను చాలా అద్భుతంగా ఉన్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. అతను నొప్పి తెలియట్లే. ఆయనకి ఏమన్నా సూది పెట్టి గుచ్చివాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నొప్పి పుట్టించేవాళ్ళు. మరి ఎందుకు హృదయానికి అంత బాధ? నా ప్రజలు, నా వాళ్ళు, నా యెరూషలేము పట్టణము.
బెంగ, ముఖం వికారం అయిపోయింది. ఏ నెహమ్యా, నిన్ను మంచిగానే చూసుకుంటున్నాం కదా, ఏమైంది ముఖం నిన్నామన్నట్లా లేదు? తనకి ఆత్మ సంబంధమైన దైవీకమైనటువంటి కార్యముల మీద బెంగ, చీకు, చింత. తన సేఫ్ జోన్లో ఉన్నాడు కదా. నేను సేఫ్ జోన్లో ఉన్నానని కాదు, నా వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారని. ఈ రోజున మనం సేఫ్ జోన్లో ఉన్నాం, అనుదిన సహవాసంలో ఉన్నాం. ఈ రోజున మనం సేఫ్ జోన్లో ఉన్నాం. మన వాళ్ళు ఏ జోన్లో ఉన్నారు? మన పిల్లలు ఏ జోన్లో ఉన్నారు? మన పిల్లలకి ఏదైనా కష్టం వస్తే, ఆ కష్టం నాకైనా రాలేదు, నా మీద వేసేసుకుందును నాన్న అంటాం. భర్తకి ఏదన్నా వస్తే అయ్యయ్యో అని బాధపడతాం. మరి నరకాగ్ని పాలైపోయేటువంటి పరిస్థితులను బట్టి ఇంకెంతగా ప్రలాపించాలి, విలపించాలి, రొమ్ము కొట్టుకోవాలి, బెంగపడాలి, చీకుపడాలి, చింతపడాలి. మన బ్రతుకులు అధోగతి పాలైపోతున్నా, దేవుడి యొద్దకు వస్తున్నా, మన జీవితంలో రూపురేఖలు మారకపోతే మనం ఇంకెంతగా హృదయం ఎంతగా తప్పించాలి, తపనపడాలి. పతనావస్థకు జోగేటువంటి పరిస్థితులను బట్టి ఇంకెంతగా మనం తపనపడాలి. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి లేకపోతే పరలోకం మనం ప్రవేశించం. యేసుక్రీస్తు ప్రభువారు అదే శాస్త్రులు పరిసయ్యుల్ని సర్ప సంతానమా, సర్పములారా, అదే శాస్త్రుల్ని పరిసయ్యుల్ని బాప్తిస్మిచ్చి యోహాను సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మేము అబ్రహాము సంతానమని అనుకుంటున్నావా? ఇదిగో మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుటయు ఉండు. శాస్త్రులు పరిసయ్యులు సర్ప సంతానం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వేషధారులు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అయ్యో అయ్యో. ఎంతవరకు అయ్యో అయ్యో గురించే కదా మనం మాట్లాడుకున్నాం. దేవుడు అంటాడు అయ్యో, దావీదు అంటాడు సౌలు గురించి, సౌలు సంతానం గురించి, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారే, యుద్ధ సన్నద్ధులు నశించిపోయారే. అయ్యయ్యో ఎప్పుడు వాడతాం పదం? ఇంకా శాస్త్రులకి పరిసయ్యులకి ఏమైంది? అయ్యయ్యో అయ్యయ్యో అనుకునే పరిస్థితి. అయ్యయ్యో అయ్యో. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు. మీరు వెలుపట పాత్రను శుభ్రపరుస్తారు కానీ లోపల పాత్రను మీరు శుభ్రపరచరు. అది దోపుతో అజితేంద్రత్వంతో నింపబడి ఉన్నది. మీరు సమాధులను శృంగారముగా అలంకరించినటువంటి సమాధులను పోలిన వారు, సున్నం కొట్టిన సమాధులారా. లోపల సమస్తమైనటువంటి కల్మషంతో మీరు ఉన్నారు, నిండున్నారు. మేడి పండు చూడు మేలుమయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు. అంటే మీ బ్రతుకు ఎలా ఉంది? చూడటానికి మాత్రం మేడు పండులాగా నిగనగలాడుతూ ఉన్నారు. తీరా పొట్ట విప్పు చూస్తే కడుపులో ఉందమ్మా ఇంత కల్మషం. మీరు పరలోక రాజ్యం ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. మీరు మీ మతంలో కలుపుకోవడానికి ఆకాశము, భూమి, సరిహద్దులన్నీ చుట్టుకుని వచ్చేస్తారు. ఒక్కడు నీ మతంలో కలుపుకున్నాక వాడిని పరలోకం వెళ్ళనివ్వో, నువ్వు వెళ్ళవు. వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా. చాలా భయంకరంగా మాట్లాడాడు దేవుడు. వాళ్ళ వేషధారణే, వాళ్ళ బ్రతుకంత వేషధారణే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో పులిపిండిని గురించి జాగ్రత్త పడండి అని శిష్యులతో మాట్లాడుతున్నారు. మత్తయిలో రాయబడి ఉంది, మార్కులో రాయబడి ఉంది, లోకాలో రాయబడి ఉంది, యోహానులో రాయబడి ఉంది. పులిపిండిని గురించి జాగ్రత్త పడుడి. వీళ్ళు అనుకుంటున్నారు రొట్టెలు తేవడం మర్చిపోయారు రా బాబా, ఇంకెప్పుడు ఇదే గోల. కొంతమందికి వాక్యం ఎలా వింటారో అర్థమవుతుంది. ఎలా వింటారో తెలుసా కొంతమంది వాక్యం? ఒక అబ్బాయి బైక్ ఏదో పోగొట్టేసాడంట. ఒక అబ్బాయి బైక్ పోగొట్టేసేటప్పటికి పక్కన అంటున్నాడంట, మా నాన్న పెళ్లి చేసేస్తాడు రో అన్నాడంట. ఈడన్నాడంట, ఎప్పుడు నాతో చెప్పలేదే, నాతో చెప్పలేదే, ఇంత స్నేహం చేస్తా మీ నాన్న పెళ్లి చేస్తారు ఫిక్స్ అయిపోయిందా
ఎవరమ్మాయి? పిచ్చోడా. అర్థం చేసుకోవడం తేడా. నువ్వు ఇంకెప్పటికీ అర్థం చేసుకో. నీ బ్రతుకు ఇప్పటికైనా ఇదైనా అర్థమైందా లేదమ్మా? మీరు అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. అర్థమైందా? వాడేమో నా పెళ్లి చేస్తాడు మా నాన్న, బైక్ పోగొట్టేసాను అయ్యింది నాకు అని వాడంటే ఎప్పుడురా? అలాగా యేసుక్రీస్తు ప్రభు వారేమో పులిపిండిని గురించి జాగ్రత్త పడండిరా. ఒరే రొట్టెలు తేలేదురా. దేవుడు కోపం వచ్చింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాం. 4 రొట్టెలు చిన్న చేపలను 7,000 మంది పైకి పంచిపెట్టాం. రొట్టెల కోసం ఏంటి? నీ గోల, తిండి గోల. శాస్త్రుల యొక్క పరిసయ్యుల యొక్క పులిసిన పిండి కొరకు మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడండి. వాళ్ళ బోధ కొరకు మీరు జాగ్రత్త పడండి. వాళ్ళ వేషధారులు, లోకాసు వార్తలు చెప్తాడు, వేషధారణతో కూడిన అక్రమమైన బోధ విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఏ బోధ బోధిస్తారు వీళ్ళు? వాక్యములో ఉన్నదన్నట్టుగా బోధించరు. వాక్యములో ఉన్నదన్నట్టుగా బోధిస్తే విశ్వాసులు వెళ్ళిపోతారేమో అని. ఏం తగ్గిపోద్ది? సంఖ్య తగ్గిపోద్ది, వాళ్ళ నుండి వచ్చే ఫలాలు తగ్గిపోతాయి. అందుకని షాప్స్ లప్పం, ప్లాస్టిక్ లప్పం, నలుగెట్రిళ్ళు. నలుగు పెడితే ఎలాగంటే వెంట్రుకలు రాలిపోతాయి. నలుగు పెడితే ఎలాగంటే లోపల నుంచి వచ్చేద్దండి మట్టి. నలుగు పెట్టకూడదండి, వెంట్రుకలు రాలకూడదు, మట్టి రాకూడదు. సబ్బే పై సబ్బు పెట్టుకు స్నానం చేసేస్తే మట్టి వచ్చేద్దా, నీకు తోమితే వస్తుంది. వాళ్ళు తన మతంలో కలుపుకుంటారు. ఎంత ఆకాశాన్ని, భూమిని, సరిహద్దులన్నింటినీ చుట్టేసుకుని ఒకళ్ళ మతంలో కలుపుకున్నాక వాడు ఊడిపోతే మామూలు విషయం, అది ఊడగొట్టుకుంటారు వీళ్ళు. అందుకని ఏం చేస్తారు? అనుకూలమైన బోధ. నా సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు చేసిన దానికి ఇచ్చేయబోతున్నాడు దేవుడు. అవునా? మరి నీ స్వభావం స్వభావం ఏముందయ్యా? మారిన మనసు ఉండాలి కదా. మాలాంటి వాళ్ళు మారిన మనసా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎప్పుడో బారిసేసాడు నిన్ను, నీకు తెలియట్లేదు. నీది మారిన మనసు కాబట్టి ఇద్దువా ఏంటి? నీ జీవితంలో లోటు ఉంది కదా. లోట మరి ఏదైనా లోటుపాట్లు మన యేసయ్య పూర్తి చేస్తాడు. ఇక్కడ మళ్ళీ అక్కడ యేసయ్య ఉన్నాడు కదండి, అప్పుడు రక్తం చిందించలేదు కదండి. అక్కడికి వెళ్ళకండి అమ్మా. వాక్యాన్ని ఎలా ధ్యానిస్తున్నాం అలాగా. అంటే ఈ రోజుల్లో చాలామంది ఏమన్నారు? కృపాకాలం. ఏ కాలం ఇది? కృపాకాలం. సాగదీసుకుంటా కృపా అంటారు. ఏది చేసినా నడిచేద్దంట కృప అంటే. ఏది చేసినా నడిచి యేసుని రక్తం మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచును. ఒప్పుకుంటాం, మరలా కప్పుకుంటాం, మరలా ఒప్పుకుంటాం, మరలా కప్పుకుంటాం, మరలా పెంచి పోషించుకుంటాం దాన్ని. కుక్కలు దేవుని రాజ్యములో ప్రవేశించమని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో రాయబడింది. కుక్క తన వాంతికి తిరుగుతుంది, కక్కిన దాన్ని ఆశిస్తుంది. అలాగైతే చాలామంది నరకం వెళ్ళకూడదు, అందరూ పరలోకం వెళ్ళిపోవాలి. కృపాకాలం అంటే నీ తప్పిదములు, నీ పాప శాప దోష అపరాధాలన్నీ దేవుని కృప కప్పేద్దే అని కాదు. దేవుడు కృపతో నిన్ను రక్షించాడు. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు సహాయం చేస్తాడు. అదే పని మీద నువ్వు చేస్తూ ఉంటే అదే కొత్త నిబంధన కాలంలోనే భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ నీతి దౌర్భాగ్యపు నీతి. ఎక్కడికక్కడ తిడుతున్నాడు. ఇక్కడ చదువుకున్నాం, శిక్ష పొందుదురని ఇందాక. దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు, మరి విశేషంగా శిక్ష పొందుదురు. మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ ఈ శిక్ష ఏంటంటే నరక శిక్ష అని రాయబడి ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. ఏ శిక్ష? నరక శిక్ష. వీళ్ళ నీతి వీళ్ళని పరలోకం చేరుస్తుందా? మరి వీళ్ళ నీతి కంటే మన నీతి అధికం కాకపోతే మనం పరలోకం వెళతామా? మనకు అధికమైన నీతి అంటే ఉండాలి, భక్తి, దేవుని ఎదుట యథార్థంగా చేయాలి. ధర్మం, దేవుని ఎదుట యథార్థంగా చెయ్యాలి. స్వభావం, దేవుని ఎదుట యథార్థంగా కనుపరచగలగాలి.
పరలోక రాజ్యంలో ఫలం కొరకు ఈ లోకంలో జీవించగలగాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మరి వీళ్ళ నీతి ఏ నీతి? వీళ్ళ నీతి ఏ నీతి? వీళ్ళ నీతి ఏ నీతి అంటే పరలోక రాజ్యానికి పనికొచ్చే నీతి కాదు ఇది. పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే నీతి కాదు. మరి ఏ నీతి? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం కదా, చిన్న పిల్లల తత్వం కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చాలా సందర్భాల్లో మనం చాలా రోజులు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట మాట్లాడతారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. 100 గొర్రెలుంటే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే తప్పిపోయినటువంటి గొర్రె కొరకు 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రె కొరకు ఇతను ఏం చేస్తాడంట? వెతుకులాడతాడు. ఆ తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు మెళ్ళ మీద ఎక్కించుకుని ఆ తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో సంతోషపడతాడు. అక్కడ రాయబడింది, 99 గొర్రెల విషయంలో ఆయనకు కలిగిన సంతోషం కంటే తప్పిపోయి దొరికని గొర్రె విషయంలో పరలోకములో మిక్కిలి సంతోషం కలుగుతుంది. ఈ 99 గొర్రెలేంటి అని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, తప్పిపోయినటువంటి కుమారుడు సందర్భం మనం చదువుతుంటే అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె ఎవరికి సాదృశ్యం? తప్పిపోయినటువంటి కుమారుడికి సాదృశ్యం. మిగతా 99 గొర్రెలు తప్పిపోలేదు మేమని అనుకున్నా వాళ్ళకి సాదృశ్యం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయంలో పరలోకంలో సంతోషం. ఇప్పుడు ఈ నీతి ఏ నీతి? మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు. ఎంతమంది ఉన్నారు? 99 ఉన్నారు 100కి. మీకు ఆ వాక్యాలు రిఫరెన్స్ చెప్తే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు చూడండి, ఆ నీతి వీరిని పరలోకం తీసుకువెళ్ళలేని నీతి. ఆ నీతి మారు మనసు అక్కర్లేని నీతి. ప్రకటన గ్రంథంలో మారు మనసు పొందితే సరి, లేకపోతే పరలోక రాజ్యం ఉండదు. బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, మారు మనసు పొందండి, లేకపోతే ఇదిగో గొడ్డల చెట్ల వెర నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడి, అంటే నరకం. యేసుక్రీస్తు ప్రభువారి ప్రకటన ఎలా ఉంది? మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. ఇప్పుడు పరలోక రాజ్యం మనం సమీపించాలంటే మనకేం ఉండాలి? మారు మనస్సు. శాస్త్రులకి పరిసేనికి లేని మనస్సు ఏంటి? మారు మనస్సు. వారి నీతి ఏంటి? మారు మనస్సు అక్కర లేని నీతి. యేసుక్రీస్తు ప్రభువారు అంతగా చెప్పిన మారారా? సర్ప సంతానమా అన్నారు, మారారా? మీరు నరకం వెళ్ళిపోతారు అన్నారు, మారారా? మీరు వేషధారులు అన్నారు, మారారా? మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నారు, మారారా? జ్ఞానం అనే తాళపు చెవిని మీరు ఎత్తుకెళ్ళిపోయారు అన్నారు, మారారా? మీరు వెళ్ళరో వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వరు అన్నారు, మారారా? గుడ్డి పరిసయుడా అన్నారు, మారారా? మీరు గుడ్డోడు అయ్యుండి గుడ్డోడుకు త్రోవ చూపుతున్నావు, నువ్వు పోతావు వాడు పోతావు అన్నారు, మారారా? యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, మారారా? ఈ రోజున కూడా సార్వత్రిక సంఘములో దేవుడే దైవజనుల ద్వారా మాట్లాడుతున్నారు, మారుతున్నారా? మార్పు రాకపోతే పరలోక రాజ్యం లేదు. మారితేనే పరలోక రాజ్యం, మార్పు చెందితేనే పరలోక రాజ్యం. అంతవరకు ఉన్న వ్యసనాలన్నీ తొలగించుకుంటేనే పరలోక రాజ్యం. అంతవరకు ఉన్న దౌర్భాగ్య దశలన్నిటినీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడితేనే పరలోక రాజ్యం. చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ వెళ్ళిపోరండి పరలోకం. అందుకే యోధా రాసిన పత్రికలో సుస్పష్టంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఇశ్రాయేలీల ఐగుప్తు దేశంలో నుండి రక్షింపబడినంత మాత్రాన వాగ్దాత్త దేశాన్ని స్వతంత్రించుకోలేక అరణ్యంలో రాలిపోయారు. ఈ రోజున మనం రక్షింపబడినంత మాత్రాన ఈ రక్షణ, ఈ నీతి పరలోక రాజ్యం మనల్ని తీసుకుని పోదు. ఏ నీతి? మారు మనస్సుకు తగినటువంటి నీతి.
శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి, దేవుడు చూస్తున్నాడనే నీతి, దేవుడున్నాడనే నీతి, రహస్యమందు ఆయన ఎదుట యథార్థంగా జీవించాలనే నీతి, నమ్మకత్వముతో, యథార్థతతో, పరిశుద్ధతతో, న్యాయముతో దేవుని కొరకు బ్రతకాలనుకున్న నీతి, దేవుడే శరణ్యం అనుకున్న నీతి, దేవుడే దిక్కు అనుకున్న నీతి, దేవుడు లేనిదే నా జీవితానికి ఏదీ లేదనుకున్న నీతి, నా జీవితానికి కర్త కర్మ క్రియ దేవుడనే నీతి, నేను చూసుకుంటే దేవుడినే చూసుకుంటాను, నా బ్రతుకును ఆయన చూసుకుంటాడని విశ్వాసం. లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశించడం అసంభవం. అంతవరకు వారు దశంభాగాలు ఇచ్చారు. వీళ్ళే పరలోకం వెళ్ళకపోతే వారు ఇచ్చిన దశంభాగాలు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? వీళ్ళు చేసినవి పరలోక రాజ్యం వెళ్ళవు. వీళ్ళే పరలోక రాజ్యం వెళ్ళలేదు. వీళ్ళు చేసిన కొద్దో గొప్ప అన్నీతి పరలోక రాజ్యంలో ఫలంగా ఉంటుందా? చూడండి, సుస్పష్టంగా చాలా సందర్భాల్లో మీకు వివరించి చెప్పాను కాబట్టి, సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ నేను మీకు తెలియపరచలేదు. అన్నీ కూడా నాకు తెలిసిన రెఫరెన్సే మీకు ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ అన్నీ కూడా చదువుకోండి. మత్తయి సువార్త, లూకా సువార్తలోనే ఉన్నాయి ఈ రెఫరెన్స్ అన్నీ. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు. అందుకే మనం మొదటగా ధ్యానం చేసుకున్నటువంటి పరిసయ్యుడు సుంకర ఉపమానంలో దేవుడు చెప్తున్న మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడు. కొంతమందికి ఈ వాక్యం ఎలా బోధించాలో తెలియక చాలా బాధ అండి, చాలా బాధ. ఏమని బోధించారంటే, పరిసయ్యుడంట చాలా నీతి, ఏమని తీసుకున్నారంటే 2 మార్లు ఉపవాసం చేశాడు, మనం 4 సార్లు చేయాలన్నారు. నేను విన్నానండి వాక్యం. శాస్త్రుడు చూడండి, పరిసయ్యుడు చూడండి, పరిసయ్యుడు ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తాడు. ఈ మాట మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. పరిసయ్యుడు చూడండి 2 మార్లు ఉపవాసం చేశాడు. పరిసయ్యుడు చూడండి దశంభాగాలు ఇచ్చాడు. పరిసయ్యుడు చూడండి చోరుళ్ళ లేడు, అన్యాయస్తుల్లో లేడు, అలా లేడు, ఇలా లేడు. ఆ దేవుడు ఏం చెప్పాడు? ఈ చోరుడు గురించి ప్రార్థనలు ఏ ప్రార్థనలు అంట? మాయా ప్రార్థనలు అంట. ఇక్కడ అన్నాడు మాయా ప్రార్థనలు, మాయావేషం, వేషధారణ. అక్కడ కూడా తను తాను హెచ్చించుకున్నాడు. అక్కడ కూడా తను తాను హెచ్చించుకుంటూ, ఇతరులని వేలెత్తి చూపుతూ, తనలో తానే ప్రార్థన చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేయలే. కానీ అది పైకి చదివి, ఏమండి, ఆత్మజ్ఞానం లేకపోతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం అనేది అసంభవం. అందుకే పౌలు అన్నాడు, మేము మర్మమైనటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాము. మీకు అర్థమైందా? నేను రెఫరెన్స్తో చూపించాను. ఇది మీకు ఇంపార్టెంట్ అయినది. నేను రెఫరెన్స్తో చూపించాను. వాళ్ళ ప్రార్థనలు ఏ ప్రార్థనలో? మాయా ప్రార్థనలే. ఇక్కడ ప్రార్థనలో మాయా ప్రార్థనలే. 2 మారులు ఉపవాసం. ఏ ఉపవాసం? మనుష్యులకు కనబడే ఉపవాసం, ముఖం వికారం చేసుకునే ఉపవాసం. అక్కడ ఒక్క మాట చదివేయండి, ఒకే ఒక మాట చదివేయండి. చివరగా మనం మొట్టమొదటిగా ధ్యానం చేసుకున్న మాటను చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం. ఇక్కడే చెప్పేస్తున్నాడు కదా, తామే నీతిమంతులమని. అంటే ఇక్కడ ఈ పరిసయ్యుడు తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు, అవునా కదా? తర్వాత ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. అంటే ఇప్పుడు పరిసయ్యుడు ఎలాంటాడు? తన మట్టుకు తానే నీతిమంతుడు, భ్రమ. మనుష్యుల ముందు మాత్రమే నీతిమంతుడు, దేవుని ముందు నీతిమంతుడు కాదనేగా అర్థం. తర్వాత చూడండి, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను, ఇదిగుదిగో ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇతను చోరుడా, అన్యాయస్తుడా కాదా? అన్యాయం చేస్తున్నాడా లేదా? విధవరాండ్ల ఇళ్లను దిగమింగాడా లేదా? అన్యాయం చేశాడా లేదా? చోరీ చేశాడా లేదా? దొంగ కాదా? దొంగ కాదా? అక్కడ కూడా రాయబడింది అదే లూకా సువార్తలో, మాయా ప్రార్థనలు. ఏ ప్రార్థనలు? వేషధారణ, మాయా వేషం వేసుకొని. ఇక్కడ కూడా చూడండి, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను లేను.
దేవాది దేవుడు ఎన్నిసార్లు వ్యభిచారులైన చెడ్డతరం అన్నాడా లేదా? ఎవరిని? ఇక్కడ ఇతని ప్రార్థన తెలిసిపోతుంది కదండి, డంబపు ప్రార్థన. అసలు నీతిమంతుడి యొక్క నీతి ఎలా ఉందా? నీతిమంతుడి యొక్క నీతి ఎలా ఉంటుందా? ఇదొక్క పాయింట్ పట్టుకుని దీన్ని బట్టి ఏమంటున్నారో తెలుసా? ఇతడు 2 సార్లు ప్రార్థన, నువ్వు 4 సార్లు చేసి. అయితే ఇక్కడ చూడండి తర్వాత, వారములకు 2 మారులు ఉపవాసము చేయుచు. ఉపవాసం గురించి ఏం చెప్పాడు? ఇక్కడ కూడా తన మట్టుకు తాను నీతిమంతుడని కొందరు తన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అదే పరిసయ్యులు శాస్త్రుల గురించి మనుష్యుని ఎదుట నీతిని కనుపరుచుకోవాలని అని అన్నాడా? ఎవరిళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు కదా. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా దులిపి పాడేశాడా? వీళ్ళెవరో శాస్త్రులు పరిసయ్యులు కాదా? లోకా సువార్తలో విధవరాళ్ళ ఎండ్లను మింగేశారన్నాడా? అన్యాయస్తులు చోరులు కాదా? ఇతను ఏ ప్రార్థన చేశాడో అదే పట్టుకోవడం కాదు, సందర్భాన్ని చదవాలి, అర్థాన్ని పరమార్థాన్ని, అందులో కోణాలు మనం ధ్యానం చేసుకోవచ్చు దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి. చూడండి తర్వాత 12, వారములకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ చెల్లించుచున్నానని తానలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడు. అంటే అతడు నీతిమంతుడే కదా అని వేసుకుంటారు. ఇప్పుడు ఏమనుకుంటారు? అతను నీతి కంటే ఇతని నీతి అధికమైన నీతి. ఇప్పుడు ఏమనేసుకుంటారు? పరిసయ్యుడు కూడా నీతిమంతుడు. ఏ నీతి అది కావాలి మనకి? ఏ నీతి అది? మారు మనసు అక్కరలేని నీతి, మార్పు చెందని నీతి. దున్నపోతు మీద వర్షం కురిసినంత పరిస్థితి వాళ్ళదే, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు చక్కగా ప్రత్యేకింపబడిన అనుభవాల్లో ఉన్నారు, శాస్త్రులుగా ఉన్నారు. వారి ఆధిక్యతను నిలబెట్టుకున్నారా? అందుకే యోధాలో మాటికి చెప్తున్నాను, జాగ్రత్త. యోధా రాసిన పత్రికలో ఐగుప్తు దేశములో నుండి రక్షింపబడ్డాడు కానీ కనాను అనే వాగ్దాన దేశానికి నడిచారా? మనం రక్షింపబడ్డాము, దేవుని మందిరంకి వచ్చాము, ఆరాధన చేసాం, అంతా అయింది, కానీ పరలోకానికి వెళతామా? దేవదూతలు అనబడినటువంటి వాటిని అద్భుతమైనటువంటి ఆధిక్యతలో దేవుడు చేసుకున్నాడు. ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. అవి నిలుపుకోక ఆ దైవికమైన నివాస స్థానాన్ని విడిచి ఏం చేశాయి? దౌర్భాగ్యంగా ప్రవర్తించాయి. ప్రధానత్వాన్ని నిలుపుకున్నాయా? ఈ రోజున దేవుడు మనల్ని కనికరించి రక్షణ ఇస్తే రక్షణను నిలుపుకోవాలా వద్దా? చక్కటి సహవాసం ఇస్తే సహవాసంలో నిలబడాలా వద్దా? సహవాసంలో వెత్తబడుతున్న వాక్య ప్రకారంగా నడవాలా వద్దా? వాక్యములో నుండి మనల్ని మనం సరి చేసుకోవాలా వద్దా? మార్చుకోవాలా వద్దా? మలుచుకోవాలా వద్దా? అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలా వద్దా? దినదినాభివృద్ధి నొందాలా వద్దా? సంపూర్ణతలోనికి సాగాలా వద్దా? ఈ రోజున సంఘాల్లో సార్వత్రిక సంఘాన్ని చూసుకుంటే, మీరు చెప్పండి మేము వింటాము, మీరు పాడండి వెనకతల మేము పాడతాము, మీరు ఆరాధించండి ఆరాధిస్తాం, కూర్చుంటాం, వింటాం, వెళ్ళిపోతాం, తర్వాత ఏం చేస్తాం? వాక్యాన్ని ధ్యానం చేయమండి, నెమరు వేసుకోమండి. పశువులు కూడా తిన్నదాన్ని ఏం చేస్తాయంట? నెమరు వేసుకుంటాయంట. ఈ రోజున అందరి గురించి నేను మాట్లాడలే. మీ హృదయాలు తెలుసు, దేవుని ఎదుట మీరు ఎలా ఉన్నారు. మీ మనస్సాక్షికి తెలుసు. మీ మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేస్తుందో, అప్రిషియేట్ చేస్తుందో మీ మనస్సాక్షికి తెలుసు. ఎలా ఉంటే పరలోక రాజ్యం ప్రవేశించాం. మనం క్రైస్తవులు అనబడినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోం. మనము దేవుని ఎదుట యథార్థంగా నీతిగా ఉంటే మాత్రం పరలోకం వెళతాం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మనం దేవుని యందు ధనవంతులం అవుతాం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యములో మనకు ప్రవేశం దక్కుతుంది. లేకపోతే పరలోకం చాలా బాధండి, చాలా బాధండి, చాలా వేదనండి, చాలా భారమండి. ఎంత భారంతో చెప్తున్నాం, ఎంత భారంతో ప్రకటిస్తుంటా. ఆషామాషిగా వచ్చేదండి పరలోక రాజ్యం. నేను ధ్యానం చేసుకున్నాం. మిక్కిలు అల్పుడైపోతాడు. అంత బ్రతికి మిక్కిలు అల్పత్వం ఎందుకు?
దేవుడి కోసం ఎంతో బతికినోడు మిక్కిలు అలుపుడైపోతే ఎందుకు? శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికం కాకపోతే మిక్కీలు అలుపులు జాబితాలో కూడా ఉండం మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత ఉండదు మనకి, చూడడానికి కూడా ప్రవేశించలేం. మనల్ని మనం ఎప్పటికీ మోసం చేసుకోవద్దండి. దేవుడు మనం దేవుని కొరకు నిలబడుతున్నామా? ఫలాలు ఉన్నాయి, ఫలాలు రాల్చుకోవద్దు. దేవుని వాక్యములో ఫలాలు ఫలించి రాలిపోయిన వాళ్ళని మనం చూసాం. కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పికిలింపబడినటువంటి అనుభవాలు గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. ఫలములు ఫలించని అనుభవాలు నరకమే, కాని ఫలాలు ఫలించిన అనుభవాలు నరకమే. ఒక్కటే జ్ఞాపకం చేసుకోండి, శాస్త్రులు పరిసయ్యుల గురించి అయ్యో అనే పదాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజున సౌలు దురాత్మ పీడితుడుగా దేవుని అభిషేకాన్ని కోల్పోయి ప్రారంభం చాలా బాగుంది, ముగింపు బాలే. దౌర్భాగ్యపు దుర్మరణపాలైపోతే కుటుంబం అంతా కంటికి కానరాక శపితమైనటువంటి చావు చేస్తే ఆత్మీయుడు అభిషక్తుడు అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారే. ఈ రోజున దేవుడు మనల్ని కూడా అయ్యయ్యో అనే పరిస్థితి వస్తుందేమో. జాగ్రత్త సుమా. ఆషామాషి కాదు, పరలోకమా నరకమా చూసొచ్చామా అనుకోకండి. పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధుడైనటువంటి దేవుని సమీపించడం అనేది అసంభవం. అందుకే దేవుని వాక్యములో దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత లేనిదే ఎవ్వడు దేవుని సన్నిధిని సమీపించనేరడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధత లేకుండా దేవుని మందిరానికి వచ్చాను కదా, సమీపించాను కదా, కూర్చున్నాను కదా, ఆరాధించాను కదా, ప్రార్థించాను కదా, నీ దృష్టికి నువ్వు భ్రమలో ఉన్నావు. దేవుడు నిన్ను అంగీకరించడు. పరిశుద్ధత లేని దేవుడు దేవుని సన్నిధిని సమీపించలేడు. నువ్వు ఉన్నాను అని అనుకుంటున్నావు, దేవుని దృష్టిలో నువ్వు లేవు. మారాలి, వ్యసనాల మారాలి, బూతు మాటలు మాట్లాడమా మారాలి, అసూయ మారాలి, శత్రువును ప్రేమించిన తత్వమా మారాలి. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటే మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నామా మారాలి. మార్పు లేకపోతే పరలోకం లేదు. ఎంత బ్రతికి పరలోక రాజ్యము లేదు అంటే దౌర్భాగ్యం. సంఘం అంతా ఎత్తబడదు. ఎత్తబడి అనుభవంలో ఉన్నావా, విడువబడి అనుభవంలో ఉన్నావా తెలుసుకోవాలంటే సహవాసానికి రావాలి. సహవాసములో వెత్తబడుతున్న వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు చూచుకోవాలి. చూచుకున్న నీవు రహస్యమును చూచున్న దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్న నీవు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన నీవు నూతనమైనటువంటి నడవడిని అలవాటు చేసుకుని దేవుని ఎదుట నడవడం మొదలు పెట్టాలి. అది నిన్ను సంపూర్ణతకు నడిపిస్తుంది. హల్లెలూయా. లేకపోతే భ్రమ. అంతకంటే మించి చెప్పవలసినది మరి ఏది లేదు. ప్రభు ఎందుకో ఫలాలు నిలిచి ఉండాలి. పరలోకం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. పరలోకం నరకం స్వభావం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేసేవని రాలిపోతే ఎందుకండి? మనము దేవుని స్వభావాన్ని ధరించుకొని చేస్తే నిలబడతాయి. మనము నూతన సృష్టి. దేవుని వాక్యం ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిపోవాలి, సమస్త నూతనం అవ్వాలి. ఈ రోజున పాతవి కనబడుతున్నాయా? గతించిపోవాలి. దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత రక్షింపబడిన పసిబిడ్డమైనటువంటి నీవు దేవుని వాక్యాన్ని బట్టి ఎదగాలి. పౌష్టికమైనటువంటి దైవ వాక్యములు నువ్వేం చేయాలి? ఫలభరితంగా మార్చబడాలి, ఫలాలు ఫలించాలి. యోసేపు తన జీవితంలో ఫలించు కొమ్మగా గోడ మీదకి ఎక్కి ఫలించాడట. అతడు నీటి కాలువల యోన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టుగా ఉన్నాడు ఈ లోకంలో. హల్లెలూయా. అతను చేయునదంతయు సఫలమైంది.
దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు. మనం ఇటువంటి అనుభవాల్లో లేకపోతే దుష్ట సంబంధులు గాలికి ఎగిరిపోయే పొట్టులా మన జీవిత దినాలన్నీ గడిచిపోతాయి. మన సహవాసంలోకి వచ్చిన గాలికి ఎగిరిపోయే పొట్టే. ప్రభువు మాట్లాడుతున్నారు, ఎవ్వరూ సహవాసాన్ని దూరం చేసుకోవద్దు, సహవాసంలో విత్తబడుతున్న వాక్యాన్ని దూరం చేసుకోవద్దు. ఏ కోణములో మాట్లాడినా దేవుడు మనతోనే, మన లోటుపాట్లతోనే మాట్లాడతాడు. మన జీవితానికి ఏది వెలుతుగా ఉందో ఆ వెలుతుతోనే మాట్లాడతాడు. పదే పదే మాట్లాడినా నువ్వు స్వీకరించేటువంటి ఆత్మీయ అనుభవాల్లోకి ఎదుగో. హల్లెలూయా. నన్నే టార్గెట్ చేశారనేటువంటి దౌర్భాగ్య దశలో నువ్వు నిలబడవద్దు. అది నీకు ఎంత మాత్రము క్షేమం కాదు. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు లోబడనొల్లని ప్రజల వైపుకు దినమెల్లా చేతులు చాపుతున్నారని ఆ దినాన సెలవిచ్చిన దేవుడు నేటి దినం వరకు సార్వత్రిక సంఘం వైపుకు ఆయన చేతులు చాచి ఆయన కనికర, ప్రేమ, దయ, దాక్షిణ్యాలను కురిపించు నిమిత్తము ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నానని సెలవిచ్చినటువంటి దేవాది దేవుడు క్రియారూపకంగా దేవుడే దివి నుండి భూమికి దిగివచ్చి వాక్య రూపంగా నీ ముఖాముఖిగా నీ ముఖములో ముఖం పెట్టి నీ హృదయాంతరంగాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యానుకూలంగా కట్టబడతావా? ఆత్మ సంబంధమైన మందిరం అవుతావు. కట్టబడ్డానికి నువ్వు ఇష్టమవ్వా? కట్టబడనటువంటి నీలో సైతానుగాడు స్థావరం వేసుకుని నిలబడతాడు. పరలోకమా నరకమా? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి, దైవ సేవకులముగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా, ఎందరైనా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైనటువంటి నీతి. హల్లెలూయా. ఆ నీతే పరలోక రాజ్యములో ప్రవేశపెట్టగలిగేటువంటి అతీతమైనటువంటి దేవుని నీతి. హల్లెలూయా. ఇటు కృపలో దేవాది దేవుడు మనల్నందరినీ నడిపించి నిలబెట్టునుగాక. ఈ కృప ఎందరికి లేదో వారందరూ కృపను కాలదన్నుకోక కృపలోనికి వచ్చుదురుగాక. ఎవ్వరూ సద్వినియోగపరుచుకోలేని దుస్థితికి దిగజారిపోక ప్రతి ఒక్కరూ ప్రతి సమయాన్ని సద్వినియోగపరుచుకుందురుగాక. ఆమేన్. దైవజనులు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. అధికము కాని ఎడల తండ్రి మీ రాజ్యములో మేము ప్రవేశింపలేమని శాస్త్రుల యొక్క క్రియలు, పరిసయ్యుల యొక్క క్రియలు దేవా మీరు మా ముందు పెట్టి ఉంటుండగా వారి జీవితాలలో తండ్రి కొన్ని విషయాలలో వారు జరిగిస్తున్న, నెరవేరుస్తున్న నీతినే వారు లక్ష్య పెట్టారు. కానీ వారి జీవితాలలో ఉన్న దుర్నీతిని కానీ, స్వనీతిని కానీ, దేవా మీకు అంగీకారము కానీ, ఉద్దేశాలు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ వాటిని లక్ష్య పెట్టని కారణాన దేవా వారు సమాజములో గౌరవము కలిగిన వారుగానే ఉన్నారు. కానీ గౌరవింపబడ్డారు. కానీ వారి అంతరంగ స్థితి ఎంత భయంకరమై ఉన్నదో దేవా వారి ఎదుటనే మీరు చెప్పినప్పటికీ హృదయాలను కఠినపరుచుకొని మారు మనస్సు పొందకుండా, పశ్చాత్తాపపడకుండా దేవా నిత్య నరకాగ్నికి ప్రభువా వారు ఆహుతైపోయినట్టుగా మా జీవితాలలో దేవా మీకు అంగీకారముగా ఉండే జీవితము క్రియలను బట్టి దేవా మేము తృప్తి పడుతూ, మీకు అంగీకారము కాని విషయాలలో మేము వాటిని లక్ష్య పెట్టని వారముగా ఉంటే మాకు కూడా అదే గతి, అదే పరిస్థితి అని నీ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉండగా దేవా మీకు అనుకూలమైన జీవితమును బట్టి మీకు స్తోత్రాలు. దానిని ఖచ్చితముగా కొనసాగించాలి. చివరి వరకు నీకు అనుకూలమైన జీవితమును ప్రభువా మేము కలిగి ఉండాలి. కానీ అదే సమయంలో దేవా మీరు ఇస్తున్న ఉపదేశాలలో నుండి దేవా లోటుపాట్లు కలిగిన జీవితాలు, మీరు అసహించుకునే జీవితాలు ప్రభువా
వాటి విషయమై పశ్చాత్తాపపడి విడిచిపెట్టి ప్రభువా మరలా జీవితములో తండ్రి వాటిని కలిగి ఉండకుండా ప్రభువా నీ వాక్యం అంతటిని గైకొని జీవించుటకు తండ్రి సహాయం చేయండి ప్రభువా. అట్టి ఉద్దేశాలు దేవా, అట్టి పట్టుదల, అట్టి తీవ్రత ప్రతి వారిలో కలిగించండి నాయన. మేము చేసే భక్తి దేవా మమ్మను పరముకు చేర్చగలిగిన భక్తి చేయటానికి దేవా మాకు సహాయం చేయండి ప్రభువా. దేవా, మేము చేస్తున్న భక్తిని బట్టి మేము తృప్తి పడు వారముగా ఉండకుండా మా భక్తి దేవా మీరు మెచ్చే భక్తిగా అటువంటి భక్తి చేయటానికి మమ్మల్ని బలపరచండి. హృదయాలను కఠినపరుచుకోకుండా మమ్మల్ని ప్రేమిస్తున్న మీరు వాక్యం ఇచ్చినప్పుడు వెంటనే ప్రతి విషయమును సరిచేసుకుని క్రమపరుచుకుని ప్రభువా సంపూర్ణులమై తండ్రి నీ నిత్య రాజ్యములో దేవా ఉన్నతమైన ఫలాలు పొందదగిన జీవితాలు జీవించుటకు సహాయం చేయమని ఇదిగో నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే వాక్యమంతటిని గైకునే నీతి నీ గైకుని ప్రభువా పరలోక రాజ్యమును చేర్చగలిగిన భక్తి చేయటానికి సహాయం చేయమని అందరికీ అట్టి కృప, అట్టి భాగ్యము, అట్టి ధన్యత అనుగ్రహించమని నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా మీరు దీవించండి నాయన. నీ సన్నిధిలో మేలులు ఉన్నాయి దేవా, వచ్చిన వారికి ఏమి అవసరమో అవన్నీ నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభువా. యేసు నామములో దేవా వాటిని నీ ప్రజలకు దేవా దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దైవ కృప మీకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. అధికము కాని ఎడల తండ్రి మీ రాజ్యములో మేము ప్రవేశింపలేమని శాస్త్రుల యొక్క క్రియలు, పరిసయ్యుల యొక్క క్రియలు దేవా మీరు మా ముందు పెట్టి ఉంటుండగా వారి జీవితాలలో తండ్రి కొన్ని విషయాలలో వారు జరిగిస్తున్న నెరవేరుస్తున్న నీతినే వారు లక్ష్య పెట్టారు, కానీ వారి జీవితాలలో ఉన్న దుర్నీతిని కానీ స్వనీతిని కానీ దేవా మీకు అంగీకారము కానీ ఉద్దేశాలు కానీ ఆలోచనలు కానీ క్రియలు కానీ వాటిని లక్ష్య పెట్టని కారణాన దేవా వారు సమాజములో గౌరవము కలిగిన వారుగానే ఉన్నారు, కానీ గౌరవింపబడ్డారు, కానీ వారి అంతరంగ స్థితి ఎంత భయంకరమై ఉన్నదో దేవా వారి ఎదుటనే మీరు చెప్పినప్పటికీ హృదయాలను కఠినపరుచుకొని మారు మనసు పొందకుండా పశ్చాత్తాపపడకుండా దేవా నిత్య నరకాగ్నికి ప్రభువా వారు ఆహుతైపోయినట్టుగా మా జీవితాలలో దేవా మీకు అంగీకారముగా ఉండే జీవితము క్రియలను బట్టి దేవా మేము తృప్తి పడుతూ మీకు అంగీకారము కాని విషయాలలో మేము వాటిని లక్ష్య పెట్టని వారముగా ఉంటే మాకు కూడా అదే గతి, అదే పరిస్థితిని నీ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉండగా దేవా మీకు అనుకూలమైన జీవితమును బట్టి మీకు స్తోత్రాలు. దానిని ఖచ్చితముగా కొనసాగించాలి, చివరి వరకు నీకు అనుకూలమైన జీవితమును ప్రభువా మేము కలిగి ఉండాలి. కానీ అదే సమయంలో దేవా మీరు ఇస్తున్న ఉపదేశాలలో నుండి దేవా లోటుపాట్లు కలిగిన జీవితాలు, మీరు అసహించుకునే జీవితాలు ప్రభువా
వాటి విషయమై పశ్చాత్తాపపడి విడిచిపెట్టి ప్రభువా మరలా జీవితములో తండ్రి వాటిని కలిగి ఉండకుండా ప్రభువా నీ వాక్యం అంతటిని గైకొని జీవించుటకు తండ్రి సహాయం చేయండి ప్రభువా. అట్టి ఉద్దేశాలు దేవా, అట్టి పట్టుదల, అట్టి తీవ్రత ప్రతి వారిలో కలిగించండి నాయన. మేము చేసే భక్తి దేవా మమ్మను పరముకు చేర్చగలిగిన భక్తి చేయటానికి దేవా మాకు సహాయం చేయండి ప్రభువా. దేవా, మేము చేస్తున్న భక్తిని బట్టి మేము తృప్తి పడు వారముగా ఉండకుండా మా భక్తి దేవా మీరు మెచ్చే భక్తిగా అటువంటి భక్తి చేయటానికి మమ్మల్ని బలపరచండి. హృదయాలను కఠినపరుచుకోకుండా మమ్మల్ని ప్రేమిస్తున్న మీరు వాక్యం ఇచ్చినప్పుడు వెంటనే ప్రతి విషయమును సరిచేసుకుని క్రమపరుచుకుని ప్రభువా సంపూర్ణులమై తండ్రి నీ నిత్య రాజ్యములో దేవా ఉన్నతమైన ఫలాలు పొందదగిన జీవితాలు జీవించుటకు సహాయం చేయమని ఇదిగో నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే వాక్యమంతటిని గైకునే నీతి నీ గైకుని ప్రభువా పరలోక రాజ్యమును చేర్చగలిగిన భక్తి చేయటానికి సహాయం చేయమని అందరికీ అట్టి కృప, అట్టి భాగ్యము, అట్టి ధన్యత అనుగ్రహించమని నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా మీరు దీవించండి నాయన. నీ సన్నిధిలో మేలులు ఉన్నాయి దేవా, వచ్చిన వారికి ఏమి అవసరమో అవన్నీ నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభువా. యేసు నామములో దేవా వాటిని నీ ప్రజలకు దేవా దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దైవ కృప మీకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.